చూసుకుందాం నువ్వు నేను తేలిపోలయ్యాల అని ఓ టీవీ ఛానల్ వార్నకు ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చారు కేఏ పాల్ గారు. జన సైనికులకు కూడా గట్టి క్లాస్ స్పీకర్. నమస్తే సార్, ఏంటండి ఎవరికో గట్టి వార్నింగ్ ఇచ్చేస్తున్నారు? TV5 నాయుడు లాంటి వాడు అవినీతిగా ఈ రోజు టీటీడీ చైర్మన్ గా ఉంటూ చట్ట విరుద్ధంగా ఆయన ఉద్యోగం చేస్తూ అయ్య బాబాయ్ పోయి ఆయనతో ఎందుకు సార్ పెట్టుకుంటారు మీరు? కోర్టులో కేసేస్తాం, ఆయన్ని టీటీడీ చైర్మన్ గా తీసేస్తాం. ఏంటి ఆయన్ని చైర్మన్ పదవి నుంచి తీసేస్తారా? మీరు ఎవరితో పెట్టుకుంటున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? ఎంతగానే తెగిస్తాడు సార్, మీరు తట్టుకోలేరు. నాయుడు గారు ఆ అడ్డుకోగలరా? ఏంటి ఎంతగానే తెగించే నాయుడు గారికే వార్నింగ్? దమ్ముందా? ఓయమ్మో, మీరు కూడా బాగా తెగించేసినట్టున్నారుగా. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. అయ్యి బాబోయ్, పెద్ద వార్నింగ్ ఇది. అలా బెదిరిస్తున్నారేంటి సార్? మిమ్మల్ని కూడా బెదిరిస్తే ఏడు చేస్తారు. నన్నెవడు బెదిరించరు, అందరు నేను బెదిరిస్తా. అంటే మీరు బెదిరింపులకు జడవరా? బెదిరింపులకు జడవను. అది గది అలా దేనికైనా సై అన్నట్టు ఉండాలా. ఇంకేటి గురుగారు విశేషాలు? చంద్రబాబు నన్ను గోకుతున్నాడు. ఏంటి బాబు గారు మిమ్మల్ని గోకుతున్నారా? మరి మీరేటి చేస్తున్నారు? నేను గోకడానికి వచ్చా. అబ్బా, ఈ గోక్కోవడం గిచ్చుకోవడం గిల్లుకోవడం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు వెళ్తుంటే మహానుభావుడు వస్తున్నాడు, అటు ఉదయం వెళ్తుండగా మొత్తం అన్ని గేట్లు వేస్తారు. వీడియో తీసా. ఆయన సీఎం కదా, అందుకే అందరిని ఆపేసి ఉంటారు. ఆయన వస్తుంటే రోడ్లో ఇంకెవరు రాకూడదా? అంతా VVIP కేపాల్ కంటే. ఏదో మీరు వస్తున్నారని తెలియక పాప గేట్లు వేసేసి ఉంటారు సార్.